హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ పిఎస్ ఛానల్కి. అందరు ఎలా ఉన్నారు? దేవి శరన్నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి. ఈరోజు మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో మనకి అమ్మవారైతే దర్శనమిస్తారు. మార్నింగే లేచి పూజకని సిద్ధం చేసుకున్నాను. ఇంటి ముందు ముగ్గేసి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టాను. ఇప్పుడు ప్రసాదం చేసుకుంటున్నా. ప్రసాదం ఈరోజు మొదటి రోజు కాబట్టి బెల్లం అన్నం అయితే నైవేద్యంగా పెట్టాలి. అందుకే నేను ఇక్కడ పరమాన్నం చేస్తున్నాను. ముందుగా అన్నం అయితే ఉడకబెట్టుకున్నాను. అన్నం బాగా ఉడికిన తర్వాత అందులో పాలు వేసి దగ్గరైన తర్వాత బెల్లం కూడా వేసి కలిపాను. బెల్లం మంచిగా కరిగిపోయిన తర్వాత అందులో యాలకుల పొడి కూడా వేసాను. తర్వాత నేతిలో జీడిపప్పులను వేపి పరమాన్నంలో కలిపి ప్రసాదాన్ని అయితే సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు పూజకి రెడీ చేసుకోవడం కోసం ఆవు పేడని లేదా పసుపుని తీసుకొని ఈశాన్య మూలలో అలకాలి. ఇలా అలికిన దాని మీద మనం బియ్యం పిండి తీసుకొని ముగ్గు అయితే వేసుకోవాలి. తర్వాత అమ్మవారిని నిలబెట్టడం కోసం పీఠం సిద్ధం చేసుకోవాలి. మనం పూజకి వాడుకునే పీట ఉంటుంది కదా, దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మనం ఇలా ఎక్కడైతే ముగ్గు వేసుకున్నామో ఆ ఈశాన్య మూలలో ఆ పీఠాన్ని అయితే ఉంచాలి. ఉంచిన ఆ పీఠం మీద ఎర్ర క్లాత్ లేదా మీ దగ్గర ఉన్న ఏ క్లాత్నైనా సరే పరచాలి. పరిచిన తర్వాత దాని మీద ఒక విస్తరాకు ఉంచుకొని ఆ ఇస్తరాకులోని కొంచెం బియ్యం అయితే వేయాలి. ఆ వేసిన బియ్యం మీద కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేసి అమ్మవారి పటాన్ని అయితే నిలబెట్టుకోవాలి. నా దగ్గర దుర్గామాత పటం ఉంది, సో నేను అదే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక ఇత్తడి పళ్ళెం పెట్టుకొని అందులో తమలపాకుల నుంచి ఒక రూపాయి నాణెం తీసుకొని దానికి గంధం కుంకుమ బొట్లయితే పెట్టుకోవాలి. దీనినే మనం అమ్మవారి కింద పూజించుకుంటాము. ఇప్పుడు మరొక ఆకులోని పసుపు గణపతిని అయితే చేసుకోవాలి. చేసుకొని దూది వస్త్రాన్ని అయితే సమర్పించాలి. నేను అమ్మవారి పటానికి కూడా దూది వస్త్రం సమర్పించాను. అమ్మవారికి చీర పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, లేదా ఇలా దూది వస్త్రం సమర్పించవచ్చు. ఇప్పుడు దీపారాధన చేసుకొని పూజనైతే స్టార్ట్ చేయాలి. ముందు గణపతికి పూజ చేయాలి. ఏ విఘ్నాలు రాకుండా పూజ ప్రశాంతంగా పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా గణపతికి దండం పెట్టుకొని ధూపం, దీపం, నైవేద్యం, నీరాజనం సమర్పించి పసుపు గణపతికి అయితే మనం పూజని పూర్తి చేసుకోవాలి. పూర్తి చేసుకున్న తర్వాత పసుపు గణపతిని తూర్పు వైపుకు 3 సార్లు కదిలించాలి. గణపతి పూజ తర్వాత అమ్మవారి పూజనైతే ప్రారంభించాలి. అమ్మవారికి పూలు, అక్షతలు, పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించుకోవాలి. ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవి అవతారం కాబట్టి మనం బాలా త్రిపుర సుందరి దేవి అష్టోత్తర శతనామావళి అయితే చదువుకోవాలి. అష్టోత్తర శతనామావళి చదవడం పూర్తయిన తర్వాత లలిత సహస్రనామాలు చదువుతూ కుంకుమ పూజ అయితే ప్రారంభించాలి. ఒకవేళ చదువుకోవడం రాని వాళ్ళైతే ఫోన్లో కానీ టీవీలో కానీ ప్లే చేసుకుంటూ మనం కుంకుమ పూజనైతే పూర్తి చేసుకోవచ్చు. ఇలా నేను లలిత సహస్రనామాలు చదువుకొని మొత్తం నా కుంకుమ పూజనైతే పూర్తి చేశాను. అలా కుంకుమ పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం అయితే సమర్పించుకున్నాను. అలా దీపం, ధూపం, నైవేద్యం, పూలం, మంగళారతులతో అయితే మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో ఉన్న దుర్గాదేవిని అయితే పూజించుకున్నాను. కొంతమంది అయితే కలశం, అఖండ దీపం పెట్టుకొని ఈ నవరాత్రులు దుర్గాదేవిని అయితే పూజిస్తారు. అలా ఆనవాయితీ ఉన్నవాళ్ళు అలానే అమ్మవారిని పూజించుకోవచ్చు. ఈ సంవత్సరం దసరా అయితే 10 రోజులు వచ్చింది. ఎవరైతే అమ్మవారిని ఇలా ఇంట్లో నిలబెట్టుకొని 9 రోజులు పూజ చేసుకుంటారో
వాళ్ళు ఇంట్లోకి మాంసాహారం లేకుండా ఉండేలా చూసుకోవాలి. అలాగే కొన్ని నియమాలు అనేవి పాటించాలి, బ్రహ్మచర్యం పాటించాలి. అలానే సాయంత్రం కూడా దీపారాధన చేసుకోవాలి. పూజ చేసుకునే వాళ్ళు ఉల్లిపాయ వెల్లుల్లిపాయకి దూరంగా ఉంటే మంచిది. ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవి అవతారం కాబట్టి కుమారి పూజ కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.